శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ప్రధానంగా వారాల పరంగా ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మొదటి వారం మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా కీళ్ల నొప్పులు, నడువు నొప్పి ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మొదటి వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చెప్పే విధానము, మీ ప్రవర్తన ద్వారా ఎంతోమందిని ఆకట్టుకోవటానికి, వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటానికి మొదటి వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మొదటి వారంలో మీరు పనిచేసే చోట నూతన బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రముఖులతో, సంఘంలో పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే రెండో వారంలో మేషరాశి వాళ్ళకి ఆగస్టులో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెద్ద వ్యాపారాల వైపు అడుగులు వేయాలనే ఆలోచన పెరుగుతుంది. అలాగే తాత్కాలికంగా వ్యాపారం ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో విస్తృతం చేయాలన్న ఆలోచనలు కూడా పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి రెండో వారంలో మేషరాశి వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. కళాకారులకు చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఒకే సమయంలో 2-3 అవకాశాలు రావటం వల్ల ఆగస్టు నెలలో రెండో వారంలో సమయాన్ని సరిగ్గా కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అలాగే మూడో వారంలో సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. విస్తృత ప్రయత్నాలు చేసి సంగీతపరమైన విద్యలు నేర్చుకోవాలని గురువులను వెతుకుతూ ఉంటారు. వాహనాల అమ్మకాలు, కొనుగోలు విషయంలో మాత్రం కొద్దిగా మెలకువలు పాటించి అధిక లాభాలను పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించిన వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది. క్యాటరింగ్ వ్యాపారస్తులకి, పూల వ్యాపారస్తులకి చాలా చక్కగా మూడో వారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాల వల్ల కొద్దిపాటి చేదు అనుభవాలు ఏర్పడతాయి. కాబట్టి మూడో వారంలో స్నేహితుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ముఖ పరిచయం లేని వాళ్ళకు మాత్రం మూడో వారంలో ధన సహాయం చేయకండి. మీ వ్యక్తిగత అంశాలు కొత్త వారికి తెలపకండి. అలాగే ఆఖరి వారం, 4వ వారంలో ఎంతగానో శ్రమించి ఒక ప్రాజెక్టుని సకాలంలో సమయానికి క్లయింట్కి అందజేయగలుగుతారు. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు, మంచి పేరు సంపాదిస్తారు. అలాగే లైసెన్సులు కూడా 4వ వారంలో లభిస్తాయి. గవర్నమెంట్ ఉత్తర్వులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి మేలునే కలిగింపజేస్తాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు 4వ వారంలో అందుకోగలుగుతారు. సమయానికి తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలు చేస్తారు. మేషరాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించుకోవడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెల మొదటి వారంలో ప్రేమ వివాహం పట్ల మీకున్న అభిప్రాయంతో ఇంట్లో వాళ్ళు ఏకీభవించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు మొదటి వారంలో కొద్దిగా బెడిసిగొట్టే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళను ఒప్పించలేకపోవటం, మీరు బాధపడటం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొన్ని కీలకమైన నిర్ణయాలు మొదటి వారంలో తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రేమికులకు సంభవిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి అలవాట్ల పట్ల కూడా మొదటి వారంలో వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ఆందోళనగా ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామిలో మునుపెన్నడూ లేనటువంటి మార్పులను మీరు పసిగడతారు. దానికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నప్పటికీ అవి విఫలమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితులు మొదటి వారంలో ఏర్పడతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో రెండో వారంలో ట్రావెల్ వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళకి కాలం కలిసి వచ్చి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కళాకారులకి, రచయితలకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. అదేవిధంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి రెండో వారం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. స్వదేశంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పాల్గొని క్రీడారంగంలో ఉన్న వాళ్ళు అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. అలాగే ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి మూడో వారంలో కోర్టుపరమైన వ్యవహారాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాయిదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆహార నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అలాగే జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, టైఫాయిడ్,
డయేరియా ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా మూడో వారంలో కనిపిస్తున్నాయి. కొంచెం ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చే సూచనలు మూడో వారంలో కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం చాలా చక్కగా మెరుగుపడుతుంది. స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్ధ కనపరుస్తారు. మీ పిల్లల్లో ఆడపిల్లలుంటే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అని మీ పిల్లల్లో ఆడపిల్లల గురించి ఎక్కువగా ఆలోచనలు బలంగా చేస్తూ ఉంటారు. మూడో వారం మొత్తం అనుకూలంగానే ఉంది. భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటారు. ఇక వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో 4వ వారంలో స్వగృహము లేదా ప్లాటు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ధైర్యంగా ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి మంచి మంచి విషయాలను వింటూ ఉంటారు. శుభవార్తలు వింటారు. విదేశీ ద్రవ్యం కూడా చేతికి అందుతూ ఉంటుంది. అలాగే సినిమాలో ప్రవేశించాలనే ఆలోచనలు ఎవరికైనా ఉంటే అవి కలిసి వస్తాయి. సినిమా రంగం, టీవీ రంగంలో ప్రవేశించడానికి వృషభ రాశి వాళ్ళకి 4వ వారం మంచి సమయంగా చెప్పుకోవాలి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వాటికి శ్రీకారం చుడుతూ ఉంటారు. తెలివైన స్నేహితుల ద్వారా, పరిచయస్తుల ద్వారా కొన్ని అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సంగీతం పట్ల కూడా మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించడానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సమస్త శుభాలు చేకూరతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొదటి వారంలో ఇంటికి అవసరమైనటువంటి కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కొత్త స్నేహాలు పెరుగుతాయి. సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగరీత్యా కూడా కొన్ని కొత్త ఒప్పందాలు మొదటి వారంలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే పనుల్లో స్వయంకృతాపరాధాలు దొల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తెలిసి ఏ తప్పులు అవ్వకూడదని పనిచేసే చోట చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మంత్రోపదేశం పొందాలనే ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకోవడానికి మిథున రాశి వాళ్ళకి మొదటి వారం అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా కూడా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఆ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చాలనే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెల 2వ వారంలో కొత్త వస్తువులను క్రయ విక్రయాల ద్వారా మంచి లాభసాటిగా అమ్మాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగస్తులకి కాలం చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన మిథున రాశి వాళ్ళకి 2వ వారం బ్రహ్మాండంగా ఉంది. అలాగే మీ వ్యాపార సంస్థల్లో కూడా కొత్త వాళ్ళని చేర్చుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి 2వ వారం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇక 3వ వారంలో నూతన విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త విద్యలు నేర్చుకోవాలనుకుంటారు. వేరే భాషలు నేర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది. విద్య కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు 3వ వారంలో బాగా కలిసి వస్తాయి. కార్యాలయాల్లో కూడా సహోద్యోగుల సహాయ సహకారాలు అందుకుంటారు. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైన బరువు బాధ్యతలు తగ్గుముఖం పడతాయి. తలా ఒక చేయి చేసి అన్ని కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అందరూ కుటుంబంలో సహకరించడం వల్ల ఏ కార్యక్రమమైనా 3వ వారంలో బ్రహ్మాండంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ మానసిక సంతోషానికి శుభ కార్యక్రమాలు కూడా కారణమవుతాయి. కుటుంబ పరంగా ఐక్యత అంటే ఏంటో మిథున రాశి వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నట్లుగా కుటుంబంలో ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా 3వ వారంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక 4వ వారంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని పనులు మాత్రం ముందుకు సాగకుండా వెనక్కి వెళుతూ ఉంటాయి. దానివల్ల నిస్సహాయతకు లోనవుతూ ఉంటారు. కార్యక్రమాల్లో పురోగతి సాధించడం కోసం ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు, స్నేహితుల సహాయ సహకారాలు కోరుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య నిమిత్తమై కొంతమంది వైద్యుల కోసం వెతుకుతారు. వైద్య నిపుణులు సరైన సమయానికి అందుబాటులో లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా ఉన్నాయి. 4వ వారంలో ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఆగస్టు నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో
మొదటి వారం పరిశీలించినట్లయితే మొదటి వారంలో ఆర్థిక పరిస్థితి మొత్తం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో వ్యవహరించాలి. ఆర్థిక పురోగతి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారంలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సమస్యలకు మంచి పరిష్కారం కనిపిస్తుంది. సహోదర సహోదరి వర్గం వాళ్ళతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళ నుంచి సహకారం తగ్గుతుంది. కాబట్టి సోదరులతో, సోదరీమణులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగానే ఉండండి. అలాగే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు. అలాగే రెండో వారంలో ఆగస్టులో కర్కాటక రాశి వాళ్ళు వైద్య విద్య పట్ల మక్కువ చూపిస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వ్యాపార సంస్థల్లో నరదృష్టి అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచి లాభాలను కలిగింపజేస్తాయి. అలాగే భూ వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భూములు, స్థలాలు, పొలాలు ఇటువంటి వాటి విషయంలో రెండో వారంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే మీ మాట తీరు అనేది చాలా చక్కగా ఉంటుంది. మంచి మాట తీరుతో అందరినీ రెండో వారంలో ఆకట్టుకుంటారు. నలుగురితో నారాయణ 10 మందితో గోవింద అన్నట్లుగా మీ ప్రవర్తన నడవడిక ఉండటం వల్ల రెండో వారం మొత్తం కూడా చాలా సాఫీగా కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో సాగిపోతుంది. ఇక మూడో వారంలో భాగస్వాములతో చర్చలు జరిపి పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మంచి లాభాలు పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకుంటారు. అలాగే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. గత స్మృతులు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎదగగలుగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం సాధించాలంటే మాత్రం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. మూడో వారం శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల భావాలు, ధోరణులు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి కోరిక పెరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా మూడో వారంలో చేస్తూ ఉంటారు. సామాజిక అంశాల పట్ల పట్టు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. పోరాటాల్లో పాల్గొనాలనే ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. అయితే అవసరమైన గొడవ పట్టడం మాత్రమే అనుకూల ఫలితాలను మూడో వారంలో కలిగింపజేస్తుంది. ఇక నాలుగో వారంలో కర్కాటక రాశి వాళ్ళు మీ స్థాయి పరపతి పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీతో సన్నిహితంగా వ్యవహరించే వారితో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే నమ్మిన వాళ్ళే నాలుగో వారంలో వెన్నుపోటు పొడిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నమ్మిన వాళ్ళే నక్క వినయాలు ప్రదర్శిస్తారు. ఆ నక్క వినయాలు నమ్మకండి. నమ్మితే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్ల మీద కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మీ పిల్లల విద్యలో కూడా మీరు చొరవ తీసుకోగలుగుతారు. కొన్ని కారణాల నిమిత్తం వాళ్ళ మీద అకారణంగా వస్తున్నటువంటి ఆరోపణల గురించి శ్రద్ధ వహిస్తారు. కారణం లేకుండా మీ పిల్లల మీద కొన్ని ఆరోపణలు వస్తాయి. దాని గురించి తెలుసుకొని తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టగలుగుతారు. విలువైన ఉత్పత్తులు, తయారీదారులు వాళ్ళందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి మంచి ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళకి అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కాలం చాలా అనుకూలంగా ఉంది. ఈ నాలుగో వారం మొత్తం కూడా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండి ఎవరిని నమ్మకుండా ఉంటే మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన విజయాలే కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. శివారాధన చేయాలి. ప్రతిరోజు ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం నమః అనే 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. సమస్త శుభాలు చేకూరుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మొదటి వారం ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మంచి ప్రణాళికలు అమలు చేసి మొదటి వారంలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఆగస్టు నెలలో రెండో వారంలో సింహరాశి వాళ్ళు రాజకీయాల పట్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ప్రజా సంబంధం, బాంధవ్యాలు ఇలాంటివి కూడుకున్నటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం
పూర్తిగా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి, లాభాలు పొందగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చలు చేసి ఆ చర్చల ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు అనుకున్నది సకాలంలో చేతికందే యోగం రెండో వారంలో కనిపిస్తోంది. అలాగే ముహూర్తాలు, గృహప్రవేశాలు వీటికి సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి. రెండో వారంలో ఒక బ్రహ్మాండమైన శుభ కార్యక్రమం చేయడానికి సింహరాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మూడో వారంలో ఆగస్టులో సహోదర సహోదరి వర్గంతో ఎంతగానో అన్యోన్యంగా ఉండాలనే ఆలోచనలు అనుకూలిస్తాయి. అంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో గొడవలు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా ఏవైతే కారణమో ఆ మనస్పర్ధలకి, చికాకులకి అవన్నీ పరిష్కరించుకుంటారు. వాటిని ఆపేస్తారు, నెమ్మదిగా సర్దుకుపోతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో అనుకూలంగా ఉండటానికి రకరకాల పరిష్కార మార్గాలు మూడో వారంలో కనుక్కొని వాళ్ళతో అనుకూలత పెంపొందింపజేసుకుంటారు. సినిమా కళాకారులకు, సీరియల్స్ రంగం వారికి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి మూడో వారంలో మరిన్ని అవకాశాలు చేతికి అందుకోగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం ద్వారా మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు మూడో వారంలో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే శత్రువర్గం బలోపేతం అవటం వల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ తిప్పికొడతారు. వాళ్ళు ఎన్ని చెడు ప్రయత్నాలు చేసినా సరే వాటిని తిప్పికొట్టడం అనేది మీకు నిత్యకృత్యంలో ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది. వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే నాలుగో వారంలో సింహరాశి వాళ్ళు మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తి, ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తిని మంచి స్థితిలో చూడాలని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఆచరణ రూపంలో కూడా ముందడుగు వేస్తాయి. అలాగే సిఫార్సులు, రికమెండేషన్ల ద్వారా మీరు ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని ఉన్నత స్థాయిలో నిలబెట్టగలుగుతారు. రాజకీయాల్లో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే లీజులు, లైసెన్సులు, కాంట్రాక్టులు ఇవన్నీ కూడా చేతికి అందొస్తాయి. నాలుగో వారంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేయాలనేటటువంటి కోరిక విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఆగస్టు నెలలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కలగాలంటే ఆంజనేయ ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దీనివల్ల ఆగస్టు నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెలలో మొదటి వారంలో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను వినగలుగుతారు. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీ అభిరుచికి తగినటువంటి గృహాన్ని కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అప్పు కోసం ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు కూడా మొదటి వారంలో చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఏర్పడతాయి. తరచుగా రిపేర్లు చేయాల్సి వస్తుంది. వాహనాల విషయంలో మాత్రం మొదటి వారంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగటం, అశ్రద్ధ పెరగటం ఇలాంటివి కొద్దిగా జరిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు పెద్దలు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని వెన్నంటే ఉండటం అనేది కన్యారాశి వాళ్ళకి మొదటి వారంలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాలక్షేపము, కాలయాపన రెండూ పనికిరావు. ఆ రెండిట్లో ఏదున్నా కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే రెండో వారంలో కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఉద్యోగరీత్యా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. సంతానం పట్ల ప్రత్యేకమైన బాధ్యత తీసుకుంటూ ఉంటారు. అలాగే మీరు పడినటువంటి కష్టానికి ఉద్యోగ రంగంలో మంచి ప్రతిఫలం అందుకునే యోగం కూడా రెండో వారంలో కనిపిస్తోంది. విమర్శలు ఎదురైనప్పటికీ వెనుకాడరు. ముందడుగు వేసి ఉద్యోగపరంగా లాభాలు పొందగలుగుతారు. అలాగే మీ సంతానం జీవితంలో వస్తున్న మార్పులను స్పష్టంగా గ్రహించి, గమనించి వాళ్ళకు సంబంధించినటువంటి జాగ్రత్తలు సమయానికి తీసుకోగలుగుతారు. దానివల్ల సంతానాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దగలుగుతారు. అలాగే రెండో వారంలో ఆరోగ్య వ్యవహారాల్లో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. అప్పుడప్పుడు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి, బంధువుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని రెండో వారంలో సేకరించుకోగలుగుతారు. అలాగే ఆగస్టు నెల మూడో వారంలో కన్యారాశి వాళ్ళకి స్థిరాస్తుల విలువలు గణనీయంగా పెరగటం అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. అన్ని రకాలుగా సంతోషపడగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద కళాశాలలలో విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి కాలేజీల్లో సీట్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలించి మంచి సీట్లు మూడో వారంలో పొందగలుగుతారు. అలాగే భూముల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు పొందుతారు. ఆగస్టు నెల మూడో వారంలో కన్యారాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌందర్య సాధనాల పట్ల శ్రద్ధ ఎక్కువ కనపరుస్తారు. అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వివాహ సంబంధాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకునే ప్రయత్నాల్లో మాత్రం పెళ్లి కాని కన్యారాశి వాళ్ళు మూడో వారంలో మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
అలాగే 4వ వారంలో కన్యారాశి వాళ్ళకి ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల వాళ్ళకి సపర్యలు చేసే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని మాత్రం 4వ వారంలో అస్సలు సహించలేరు, తీవ్రంగా ఖండిస్తారు. సొంత ఉపాధుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం పూర్తిగా 4వ వారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే రుణాలు తీర్చే దిశలో ఆలోచనలు ఉంటాయి, అన్ని అప్పులు తీర్చగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏదో ఒక విధమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడి అవి చిలికి చిలికి గాలివానగా మారచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆగస్టు నెల 4వ వారంలో కన్యారాశి వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే కన్యారాశి వాళ్ళు ప్రధానంగా ఈశ్వరుణ్ణి పూజించాలి, శివాలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా శివుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే కన్యారాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఆగస్టు నెల మొత్తం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మొదటి వారం కుటుంబ వ్యాపారాలను స్వీకరించాలనే ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే తరతరాలుగా కుటుంబంలో ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలనేటటువంటి ఆలోచనలు ఆగస్టు నెల మొదటి వారంలో పెరుగుతూ ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా చాలా చక్కటి సమయం అని చెప్పాలి. మధ్యవర్తిత్వం చేసే రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఆగస్టు నెల మొదటి వారంలో కలిసి వస్తాయి. విలువైన వస్తువుల భద్రత విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రకృతి బీభత్సం కారణంగా కొద్దిగా అవస్థలు పడుతూ ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా కూడా అది మీకు ఇబ్బందిగా మారటం వల్ల తులారాశి వాళ్ళకి ఆగస్టు నెల మొదటి వారంలో పనులు ఆలస్యమై చికాకులు పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిరంగా ఉంచుకోండి, సహనాన్ని పెంచుకోండి, అప్పుడు పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు నెల 2వ వారంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారితో చర్చలు కొనసాగిస్తారు, మాటలు కొనసాగిస్తారు. కొన్ని పనులు చాలా ఘనంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఆ ఆలోచనలన్నీ విజయవంతమవుతాయి. పోలీస్ శాఖల్లో ఉన్న వాళ్ళకి తులారాశి వాళ్ళకి 2వ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. అలాగే కిరాణా వ్యాపారస్తులకి, కూరగాయ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, కిరాణా పచారీ కొట్టు వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా మంచి లాభాలు 2వ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ ఆహ్వానాన్ని అందుకోగలుగుతారు. కొన్ని పనుల నిమిత్తం ఆటంకాలు తప్పకపోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం ఆ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆగస్టు నెల 3వ వారంలో తులారాశి వాళ్ళు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. పిల్లలు చదువు మానేసి అక్కర్లేని అలవాట్లకి, స్నేహాలకి ప్రాధాన్యత ఇవ్వటం మాత్రం మీకు ఎంతగానో నచ్చదు. పిల్లల పనుల వల్ల మాత్రం కొద్దిగా చికాకుకు లోనవుతూ ఉంటారు. అలాగే 3వ వారంలో కొన్ని సందర్భాల్లో హాస్టల్లో పిల్లల్ని ఉంచాలన్నంత కఠినంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. మీ వైఖరి మారిపోతుంది. పిల్లల పట్ల చాలా తీవ్రంగా ఉంటారు, కోపంగా ఉంటారు. హాస్టల్లో చేర్చాలనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటం మంచిది. చిన్న వ్యాపారస్తులకు 3వ వారంలో కాలమంతా కూడా అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకు కూడా 3వ వారంలో తులారాశి వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే 4వ వారంలో విహారయాత్రలకు వెళతారు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. జలాశయాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే నీళ్ల గండం అనేది 4వ వారంలో తులారాశి వాళ్ళకు కనిపిస్తుంది. కాబట్టి జలాశయాలు, నీటి మీద ప్రయాణాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా ప్రభుత్వం తరపు నుంచి సమస్యలు ఎదురయ్యే సూచనలు 4వ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా కొన్ని పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం 4వ వారంలో చాలా అవసరం. అలాగే నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచనలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. సొంతింటి కలను సాకారం చేసుకోగలుగుతారు. తులారాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల ఆగస్టు నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో మొదటి వారంలో మీరు ఆశిస్తున్నటువంటి ధనాన్ని ఎదుటి వాళ్ళ నుంచి మీరు అందుకోగలుగుతారు. కొన్ని పరిస్థితుల్లో అయిన వాళ్ళతోనే మాట పట్టింపులు బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అయిన వాళ్ళతో మాట పట్టింపులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాంటి వ్యక్తులు మీకు నచ్చకపోయినప్పటికీ
వాళ్ళతో జాగ్రత్తగా సంబంధాన్ని కొనసాగించండి. అలాగే కొత్త వ్యక్తుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు మొదటి వారంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం కలిసి రావు. ప్రేమ పెళ్ళిళ్ళకు మొదటి వారంలో దూరంగా ఉండండి. అలాగే ఆవేశపడి కుటుంబ కలహాలకు నాంది పలకకండి. కుటుంబ సభ్యులతో ఆవేశం లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండండి. అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను మొదటి వారంలో వినగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు రెండో వారంలో ఎదుటి వాళ్ళతో ఏర్పడినటువంటి గొడవలు, మాట పట్టింపులకు మంచి పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమంది మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగించి ఆ మాట పట్టింపులు, గొడవలు అన్నిటినీ కూడా ఆపివేస్తారు. వాళ్ళతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా నరదిష్టి తొలగిపోతుంది. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, సేల్స్ రిప్రజెంటేటివ్కి వృశ్చిక రాశి వాళ్ళకి రెండో వారంలో చాలా అనుకూలమైనటువంటి కాలము. వాళ్ళకి చాలా చక్కటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఆలోచన విధానంలో కూడా రెండో వారంలో చాలా వరకు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆగస్టు నెల మూడో వారంలో కొంతమంది మితిమీరిన ప్రవర్తన అక్కర్లేని కొత్త గొడవలకు నాంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మితిమీరిన ప్రవర్తన తగ్గించుకొని సాధారణంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వపరమైనటువంటి బిల్లులు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతకాలంలోనో పెండింగ్లో ఉన్నటువంటి చాలా అంశాలు ముందుకు కదులుతూ ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి మూడో వారంలో సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు మంచి జాక్పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. హై ప్యాకేజీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు, క్రెడిట్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఆగస్టు నెల 4వ వారంలో వృశ్చిక రాశి వాళ్ళకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. డెవలప్మెంట్లో ఉన్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ఫీల్డ్ అని ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి 4వ వారంలో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. కొన్ని పనుల నిమిత్తం ఇంటికి దూరంగా ఉండి ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు స్వయంకృత అపరాధాలు చేయకుండా, తప్పులు చేయకుండా జాగ్రత్త పాటించడం అవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా 4వ వారంలో సద్వినియోగం చేసుకొని మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మొదటి వారం మాస ఫలితాలు పరిశీలిస్తే, మొదటి వారంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మొదటి వారంలో బంధువులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తగాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. అలాగే అనుకోని అవకాశాలు లాభాలను కలిగింపజేస్తాయి. పుస్తకాలు, మీడియా పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మంచి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. విద్యా, ఉద్యోగం సంబంధించిన ముఖ్యమైన సమాచారం మొత్తం కూడా నూతన పరిచయాల ద్వారా తెలుసుకోగలుగుతారు. అలాగే ఆగస్టు నెలలో రెండో వారంలో ధనుసు రాశి వాళ్ళకి దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవటానికి కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషణలు కొనసాగిస్తారు. ఆ సంభాషణల వల్ల దీర్ఘకాలిక ఆశయాలు చాలా అద్భుతంగా విజయం వైపు తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ రంగం కూడా రెండో వారంలో లాభాన్ని ఇస్తుంది. ఎవరైనా రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి రెండో వారం చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. శత్రువర్గం వాళ్ళ బలహీనతలు తెలుసుకుంటారు. నేర్పుగా వ్యవహరించి వాళ్ళని దెబ్బకొట్టేటటువంటి సూచనలు రెండో వారంలో కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ వాతావరణం ఉత్సాహపూరితంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మూడో వారంలో దేవాలయ సందర్శనం చేస్తారు. దైవ బలం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కార్యాలయంలో అధికారుల మెప్పు పొందగలుగుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నేర్పుగా వ్యవహరించి అన్నిట్లో కూడా సానుకూల ఫలితాలు మూడో వారంలో పొందగలుగుతారు. భవిష్యత్తు బంగారు బాటగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార లావాదేవీలు చాలా బాగుంటాయి. పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయి. తల్లిదండ్రులకి, ఇంట్లో పెద్దలకి కావలసినటువంటి అవసరాలు సకాలంలో తీర్చగలుగుతారు. దానివల్ల మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతూ ఉంటారు. అలాగే 4వ వారంలో ఓర్పు, సహనము అధికంగా కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి 4వ వారంలో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని
చాలా చక్కగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా 4వ వారంలో పొందగలుగుతూ ఉంటారు. నిపుణుల సలహాలు పాటించి ప్రతి విషయంలో మంచి లాభాలు పొందగలుగుతూ ఉంటారు. సంతృప్తికరమైనటువంటి ఆర్థిక వనరులు చక్కటి సంతోషానికి కారణమవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా 4వ వారంలో మానసిక ప్రశాంతతే ఉంటుంది. అశాంతి అనేటటువంటిది ఉండదు. అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధిని పొందాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానితో పాటుగా ఆంజనేయ ఆలయ దర్శనం కూడా చెయ్యండి. ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆగస్టు నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో మొదటి వారంలో జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ చూపిస్తారు. జీవిత భాగస్వామికి అవసరమైనటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా వాళ్ళకి బాగా సహాయం చేస్తారు. గృహానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నా కూడా అవన్నీ కూడా మొదటి వారంలో ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు. మరికొన్ని సంవత్సరాల్లో మనం చాలా అద్భుతంగా ఉంటామన్న ధైర్యంతో మొదటి వారంలో మకర రాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే ప్రయత్న లోపం లేకుండా అన్ని పనులు చేస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి కీలకమైన చర్చలు చేస్తారు. భూములు కొనటం అమ్మటం ఇలాంటి చర్చలు చేస్తూ ఉంటారు. వాటిల్లో మంచి పురోగతి సాధించగలుగుతారు. మనస్సు కూడా తేలిక పడుతుంది. మీ అలవాట్లలో మార్పులు కలిగే సూచనలు కూడా మొదటి వారంలో మీ గ్రహస్థితి సూచిస్తోంది. అలాగే 2వ వారంలో ప్రయోజనాలు అనేవి చేయి జారకుండా చాలా వరకు శ్రమిస్తారు. కొత్త ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు సంపాదించగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూస్తారు. నూతన స్నేహాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో అనూహ్యంగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. ఇతరుల నిర్లక్ష్యం వల్ల మీరు అవస్థపడే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకున్న ఆటంకాలన్నీ కూడా 2వ వారంలో తొలగిపోతాయి. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వినోదాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి మంచి విజయాలు పొందగలుగుతారు. అలాగే 3వ వారంలో వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళారంగంలో రాణిస్తారు. వైద్య రంగంలో అద్భుతమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంగీత సాహిత్యాల పట్ల 3వ వారంలో ఆసక్తి ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితులు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బదిలీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని బాగా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. విలాసాలు ఎక్కువ కావాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. రావాల్సిన బకాయిలు కూడా చేతికి అందటం వల్ల, అవసరానికి ధనం సమకూరటం వల్ల 3వ వారం అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇక 4వ వారంలో మకర రాశి వాళ్ళు సన్నిహితులు మిత్రులను కలుసుకొని సంతోషంగా కాలాన్ని గడపగలుగుతారు. గృహము, వాహనాలు కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా మెలకువ అవసరము. అలాగే మాటల చాతుర్యంతో 4వ వారంలో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళతో ఉన్న వ్యతిరేక భావనలు తొలగిపోతాయి. భూ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా మీరు ఏ రంగంలో ఉన్నా కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. ఆ విషయ జ్ఞానం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు లభించాలంటే శివాలయ దర్శనం ఎక్కువగా చేయండి. ప్రతిరోజు శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని కానీ 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఆగస్టు నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఆగస్టు నెలలో మొదటి వారంలో కుంభరాశి వాళ్ళకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా కొత్తగా ఉద్యోగంలో చేరగలుగుతారు. అలాగే నూతన గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వైద్యుణ్ణి మార్చాలనేటటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాగే
వాహనాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా మొదటి వారంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే రెండో వారంలో ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి కోర్టుపరమైన వ్యవహారాల్లో తీర్పులు మిశ్రమంగా ఉంటాయి. పూర్తిగా అనుకూలంగా రావు, పూర్తిగా వ్యతిరేకంగా రావు. అలాగే ప్రయోజనాలు దక్కుతాయో లేదో అన్న ఆందోళనలో సంచరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిజాలు ఉన్నవి ఉన్నట్లుగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు రెండో వారంలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగం అనేటటువంటిది ప్రమోషన్ కోసం ప్రయత్నించినట్లయితే ప్రమోషన్ పరంగా కూడా ఉద్యోగ రంగంలో బాగుంది. నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు చక్కటి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. ఉన్న వ్యాపారాన్ని కూడా బాగా విస్తరించాలనుకుంటారు. ఉన్న వ్యాపారాన్ని విస్తరించి అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఇక మూడో వారంలో ఆగస్టు నెలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యవహారాలు మనస్ఫూర్తిగా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. మీకు భాషా పరిజ్ఞానం లేదని, లేదా మీకు కొన్ని అంశాల పట్ల అవగాహన లేదని కొంతమంది చులకన చేసే అవకాశం మూడో వారంలో కనిపిస్తోంది. ఇలాంటి వాటికి తావివ్వకుండా అన్ని విషయాల పట్ల క్రమక్రమంగా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయటం మూడో వారంలో చాలా అవసరం. అప్పుడు మీరు అద్భుతమైన విజయాలు అన్నింటా సాధించగలుగుతారు. అవగాహన అన్ని విషయాల్లో పెంచుకునే ప్రయత్నం మూడో వారంలో చేయండి. అలాగే నూతన విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకునేటటువంటి సూచనలు కూడా గ్రహస్థితులు సూచిస్తున్నాయి. కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటం, కొత్త విషయాల పట్ల అప్రమత్తత పెంపొందింపజేసుకోవటం, ఇదంతా కూడా గ్రహస్థితి సూచిస్తోంది. మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే నాలుగో వారంలో మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా, దేని మీద ఆధారపడకుండా మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో మీకు మేలు చేస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మాత్రం మీకు అక్కడికి వస్తాయి. వాళ్ళ సలహాలు మాత్రం తీసుకోండి, మంచి ప్రయోజనాలు ఉంటాయి. వృత్తిరీత్యా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే క్రయ విక్రయాల్లో కూడా వ్యాపారపరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. దూర ప్రాంతాల్లో పెట్టుబడులకు తగిన సమయంగా చెప్పుకోవాలి. అలాగే స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. వాళ్ళకు విలువైన వస్తువులు కొనిస్తారు, విలువైన వస్త్రాలు కొనిస్తూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఎక్కువగా శివారాధన చేయండి, శివాలయ దర్శనం చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. అప్పుడు ఆగస్టు నెల మొత్తం కూడా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఆగస్టు నెల మొదటి వారంలో సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, ఎక్కువ శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు. కొన్నాళ్ళు వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళ సంరక్షణ గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివి చేయాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు కూడా వస్తే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకోవటానికి మొదటి వారంలో మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే కుటుంబ పురోగతి రీత్యా కూడా మీరు తీసుకునే కీలకమైన నిర్ణయాలు మొదటి వారంలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా మొదటి వారంలో చురుకుగా పాల్గొంటారు. బహుమతులు ఇవ్వటం, బహుమతులు తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోగలుగుతారు. పనుల్లో, వ్యవహారాల్లో మీ మాటే అందరూ వింటారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఆగస్టు నెల మొదటి వారం మొత్తం కూడా సాగిపోతూ ఉంటుంది. అలాగే ఆగస్టు నెల రెండో వారంలో విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తాయి. తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు. ఇంటికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంటికి దూరంగా ఉండి చదువు కానీ, ఉద్యోగం కానీ చేయవలసిన పరిస్థితులు కూడా రెండో వారంలో కనిపిస్తూ ఉంటాయి. సకాలంలో ఇది సద్వినియోగం చేసుకోండి, దానివల్ల ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రెండో వారంలో బాగా కనిపిస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. అలాగే భూములు కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. గొడవలు, గందరగోళము ఇలాంటి వ్యవహారాల నుంచి బయటపడి ప్రశాంతమైన జీవనాన్ని రెండో వారంలో కొనసాగించగలుగుతారు. ఆ తర్వాత మూడో వారంలో సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని పూర్తిగా అందుకోలేకపోయినప్పటికీ సౌకర్యవంతమైనటువంటి జీవితంలోనే మనం ఉండబోతున్నామన్న ఆలోచన మనసుకు తృప్తిని కలిగింపజేస్తుంది. సంతృప్తికరంగానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
అలాగే సువర్ణ ఆభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అవి చాలా వరకు సత్ఫలితాలనే ఇస్తాయి. సంతాన సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా కొత్తవి చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే డాక్టర్ల పర్యవేక్షణలో అప్పుడప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు తీసుకుంటే ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించవచ్చు. అలాగే 4వ వారంలో జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. అంటే జీవిత భాగస్వామితో సానుకూల వాతావరణం పెరుగుతుంది. ఇంతకుముందున్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. ఆనందదాయకమైన జీవితాన్ని దాంపత్యపరంగా కొనసాగించగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారికి 4వ వారం మీనరాశి వాళ్ళ కాలం చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం, అక్కడ స్థిరంగా ఉండాలనే ప్రయత్నాలు అనుకూలించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీ ఇష్టదైవం అనేది మీకు సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతూ ఉంటారు. సొంత ఊరు నుంచి కూడా కొద్దిపాటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నవాళ్ళు, సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. దానివల్ల ఆగస్టు నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశి రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మాస ఫలితాలు వారాల పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక్కొక్క వారం మీకు ఎలా ఉంటుంది, మొత్తం అన్ని వారాలు కలిపి మాసం మొత్తం కూడా మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మాస ఫలితాలను బట్టి ఏ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.